రెండు దఫాలుగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది. ఈ 3 సార్లు కూడా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందనేది ఈ పాలన అనేది మనకు తేటతెల్లం చేస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి వ్యతిరేకమైనటువంటివి. ఎందుకంటే 14 నెలలుగా ఢిల్లీ కేంద్రాన్ని చేసుకొని దేశ రైతాంగం మోడీ తీసుకొచ్చినటువంటి 3 నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని నడిపించారు. ఆ సందర్భంగా చెంపలేసుకొని ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలను నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. కానీ ఆచరణలో చాప కింద నీరులాగా వాటిని అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ప్రస్తుతం కేంద్రంలో ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మొత్తంగా భవిష్యత్తు కాలాన్ని పోరాటాల కాలంగా ఉద్యమించే కాలంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసము మేము ఐఎఫ్టియుగా ఈనాడు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని రైతు కూలీలను రైతాంగాన్ని ఒక్కతాటిపై నడిపి మొత్తంగా ఈనాడు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి రైతాంగ కార్మికోద్యమాన్ని నిర్మించడం కోసం మేము పూనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలు ముందుకు తీసుకొచ్చి 4 సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మేము ఈరోజు దేశవ్యాప్తంగా నవంబర్ 26 నాడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ నిరసన కార్యక్రమాలను ఉద్యమాలను బలోపేతం చేయడం కోసం మేము ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఎట్లా మీ డిమాండ్స్ ఏంటి సార్? డిమాండ్స్ ఉదాహరణకు ఇప్పుడు మన ముందు ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసుకున్నానని చెప్పాడు. కానీ ఈ రైతు చట్టాలను అమలు చేయడం కోసమే పూనుకుంటున్నాడు. రెండోది కార్మిక వర్గానికి సంబంధించి ఏనాడో బ్రిటిషు హయాంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, హక్కులు ఏవైతే ఉన్నాయో, స్వేచ్ఛ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా కాల రాస్తూ మొత్తంగా 4 లేబర్ కోడ్లను కూడా కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ముందుకు తీసుకొచ్చాడు. వీటికి వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మికోద్యమాన్ని నిర్మిస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ చట్టాలను వ్యతిరేకించడం వెనకాల అంటే ఇక్కడ ప్రజలకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, రైతులకు కావచ్చు అన్యాయం చేస్తుంది అనుకోవచ్చు. కేంద్రములో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల మూలంగా రైతు పట్టా భూములు కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రైతు పట్టా భూమిలో రైతే కూలీగా మారేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. ఎందుకంటే అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను కూలీలుగా మార్చడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలే ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలుగా మేము భావిస్తున్నాం. సపోర్ట్ చేస్తున్నారు. అదానీ డైరెక్షన్లోనే ఈ పాలన కొనసాగుతుంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సకల సంపద ఏదైతే ఉందో, వనరులు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, అడవి సంపద ఏదైతే ఉందో మొత్తం దోచిపెట్టడానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు అదానీ లాంటి వాళ్లకు ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో అమెరికాలో ఈ గౌతమ్ అంబానీ మీద ఛార్జీ షీట్ కూడా ప్రయోగించింది అమెరికా. అలాంటి బడా చోరుకు ఈనాడు ఈ నరేంద్ర మోడీ అనుకూలంగా వ్యవహరించడం అంటే ఇది దేశ రైతాంగాన్ని, ప్రజలను, కార్మిక వర్గాన్ని మోసం చేయడంగా మేము ఐఎఫ్టీగా భావిస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా అదాని పెట్టుబడులు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి అదానీ పెట్టుబడులు వచ్చాయి. అమెరికాలో ఈయన మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కేసు అయిందని చెప్పగానే రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకుంటున్నామని ఏదైతే చెప్పాడో ఇదే మనకు సాక్ష్యం. ఎందుకంటే అదానీ కానీ, అంబానీ కానీ బడా పెట్టుబడిదారుల నిధులు లేకుండా ఈనాడు వీళ్ళు ఉండలేరు. ఈ పెట్టుబడులు కూడా పెట్టేది వీళ్ళ కమిషన్ల కోసమే. ఈ పరిశ్రమలు నిర్మించడం కానీ, ఉదాహరణకు మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో ఇది కూడా 150,000 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చింది ప్రజలను, రైతాంగాన్ని ఉద్ధరించడానికి కాదు. ఈ పెట్టుబడుల పేర్లతోటి, ఈ ప్రాజెక్టుల పేర్లతోటి కమిషన్లు కోటాను కోట్ల రూపాయలు తీసుకోవడం కోసమే ఈ రకమైనటువంటి పెట్టుబడులు అదానీ, అంబానీ లాంటి దగ్గర తీసుకొచ్చేటువంటి నిధులు అనేది మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తుంది అదానికి. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడంలో భాగంగానే నిధులు తీసుకొచ్చాడు. నిధులు అనేటివి స్వచ్ఛందంగా ఉండాలి, ప్రజలకు తెలియజేయాలి. ప్రజల నుండి ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఆశించి ఈ 100 కోట్లు తీసుకొచ్చావు, ఈ నిధులు తీసుకొచ్చావు అంబానీ మీద, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ నిధులు అనేటివి, ఈ ప్రాజెక్టులు అనేటివి, ఈ ప్రక్షాళన మూసి అనేది ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటిది. రెండోది ఈనాడు ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి
కూలీలు వ్యతిరేకిస్తున్నటువంటి కాలుష్యాన్ని విధ్వంసం చేసేటువంటి ఇవాళ ఫార్మాసీ కంపెనీలు కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, అటు వికారాబాద్లో ఉన్నటువంటి రాడార్ స్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రాడార్ స్టేషన్ పేరుతోటి వేలాది చెట్లు, లక్షలాది చెట్లు నరికివేతకు గురవుతుంది అడవి. ఈరోజు ఔషధ మొక్కలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈనాడు వికారాబాద్తో పాటు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాదు వాతావరణాన్ని కూడా కలుషితం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ వాయు కాలుష్యాన్ని నివారించడంలో బదులు మొత్తం కాలుష్యాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఈనాడు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈనాడు అక్రమ కేసులు అన్యాయంగా మోపుతుంది, చిత్రహింసలు గురి చేస్తుంది. వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది ఈ ప్రస్తుత పరిస్థితి మనకు తెలియజేస్తుంది. ప్రజాపాలన అంటా ఉన్నాడు, మీరు అన్నట్టుగా మూసీ పేరుతో ఇల్లు కూడా కొడతా ఉన్నాడు, హైడ్రా పేరుతో ఇల్లు కూడా కొడతా ఉన్నాడు, అటు నావీ క్యాడర్ అంటే చెట్లు కూడా కొడతా ఉన్నాడు, ఇటు అదానీ కంపెనీ కోసము భూములు తీసుకుంటున్నాడు. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇవన్నీ కూడా హైడ్రా అనేది ఒక మోసం. 30 ఏళ్ల నుండి 20 ఏళ్ల నుండి 40 ఏళ్ల నుండి నివాసాలు ఇండ్లు కట్టుకొని ప్రభుత్వ అనుమతితోటి ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళని కూడా కూల్చివేయడం అంటే ఇది దారుణమైనటువంటిది. నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు, నువ్వు కూడా చేస్తున్నది అదే. ఎందుకంటే ఈ రకమైనటువంటి హైడ్రా పేరుతోటి కానీ, మూసీ ప్రక్షాళన పేరుతోటి కానీ, లేకుంటే రాడార్ కేంద్రాలు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, మందుల కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈ కంపెనీల వెనక ఎవరు ఉండొచ్చు? కంపెనీల వెనుక బడా కార్పొరేట్ శక్తుల అనుమతితోటి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నిధులు రావాలంటే బడా కార్పొరేట్ శక్తులు నిధులు ఇవ్వాలి. ఈ నిధుల పేరుతోటి ఏదో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ఆ ప్రాజెక్టు పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చింది ప్రజలను ఉద్ధరించడానికి కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించడం కాదు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కాదు. ఇలా ప్రజాపాలనకు బదులు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ రైతుల మీద, కూలీల మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది ఇది దుర్మార్గమైందిగా మేము భావిస్తున్నాం.